హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో వచ్చేసి బియ్యపు పిండితోని పకోడీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అనమాట. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? ముందుగా బౌల్ తీసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే టేస్ట్కి సరిపడా కారం, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ముందుగానే మనము పిండి ఏమి వేసుకోవద్దు. ఈ ఆనియన్స్, ఈ కరివేపాకు ఇవే బాగా ఈ ఆనియన్స్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా బాగా పిసికి ఈ ఆనియన్స్ అనేవి విడివిడిగా అయిపోయి మంచిగా వాటర్ అంతా బయటికి అయిపోయే వరకు మంచిగా పిసుక్కుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము సరిపడా పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఒకసారి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవద్దు. ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ సరిపోతే ఇంకొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనకి వాటర్ కొంచెం కొంచెంగా ఇట్లా చేతిలోనే వేసుకొని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చేతితోనే చిలకరించుకొని కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా మనము కలుపుకోవాలన్నమాట పిండిని. వాటర్ ఒక్కసారి ఎక్కువగా వేసుకోవద్దు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. పిండిని కానీ వాటర్ని కానీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ విధంగా పిండిని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి. మనం ఫస్ట్ ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఆ తర్వాత వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేసుకొని పక్కనే ఒక ప్లేట్లోని టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. టిష్యూ పేపర్ వేయటం వల్ల ఏంటంటే ఈ పకోడీలు మనం కాల్చినప్పుడు ఇందులో ఉండే ఆయిల్ అంతా కూడా ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలి. ఎన్ని ఆయిల్ అయితే అన్ని ఆయిల్ కాల్చేసుకొని ఈ విధంగా పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటే వేడి వేడి పకోడీ రెడీ అయిపోయినట్టే. మరి మీరు కూడా మీ ఇంట్లోని ఈ విధంగా బియ్యం పిండితోని పకోడీలు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి క్రిస్పీగా. మీలో ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.